నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. వివిధ రూపాల్లో కుటుంబ పరంగా ఈరోజు శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో శక్తికి మించినటువంటి పనులు చేపడుతుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు ఆర్థిక అవసరాలు పెరుగుతుంటాయి. కుటీర పరిశ్రమల వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుల భారాలు తగ్గించుకోవాలి. ఉద్యోగపరంగా కష్టపడి పనిచేయటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించి చెరుకు ముక్కను నివేదన చేయండి. మిథున రాశి వాళ్లకు మంచి మంచి పేరు ప్రఖ్యాతులు ఏర్పడుతుంటాయి. అదృష్టాలు కలిసి వస్తుంటాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి ఉన్నతిని సాధించుకోగలుగుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న ఉద్యోగము లేదా ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అనవసరమైనటువంటి వివాదాల్లో జోక్యం చేసుకోకూడదు. అడగకుండా ఎవరికి సలహాలు ఇవ్వటం కూడా మంచిది కాదు. అప్పుల భారాలు పెరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించండి. సింహరాశి వారు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాల మీద ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించాలి. మంచి ఆరోగ్యాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు కూడా కొన్ని మేలు చేస్తుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అవకాశాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుదర్శన స్వామివారి అష్టకమును పారాయణం చేయండి. కన్యారాశి వారు అనవసరంగా ఎవరితో ఘర్షణను పెంచుకోకూడదు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. ధార్మికంగా ఆర్థికంగా మంచి సంతోషాలను పొందుతుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు చేయగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రంగనాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గోవిందనామాలను పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు అనుకోనటువంటి ఆహ్వానాలు అందుతుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యాలు తగ్గిపోతూ ఉంటాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం సత్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సత్యనారాయణ స్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వాళ్లకు ఉద్యోగపరంగా పలు మార్పులు కలిసి వస్తుంటాయి. ఇతరులతో మీకున్నటువంటి అనుబంధాలను మరింత దృఢత్వం చేసుకోగలుగుతారు. వ్యాపార వ్యవహారిక విషయాల్లో లాభాలు కలిసి వస్తుంటాయి. ఆర్థిక పరిస్థితుల్లో మంచి మెరుగుదల కనిపిస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత్ స్తోత్రమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వాళ్లకు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి. బంధువులు స్నేహితులు మీకు ఆర్థికంగా సహకరించగలుగుతారు. విందులు విలాసాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని విశేషమైనటువంటి పుష్పాలతో అర్చించండి. మకర రాశి వాళ్లకు కుటుంబ పరంగా అనుకూలతలు ఉంటాయి. అన్యోన్య దాంపత్య శుభజీవనాలు కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. స్నేహితులతో బంధువులతో అనుకూలతలు పెంచుకోగలుగుతారు. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి
కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామనామాన్ని ఈ రోజంతా పారాయణం చేస్తూ ఉండండి. కుంభరాశి వాళ్లకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. చక్కని గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. మీ తెలివితేటలను ఉపయోగించి పలు రకాల ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. కుటుంబ పరంగా ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పాయసమును నివేదన చేయండి. మీనరాశి వాళ్లకు చక్కనైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా సామరస్యపూర్వకంగా జరిగిపోతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురు కాకుండా దుబారాలను తగ్గించుకోవడంతో పాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ నారాయణ స్వామి వారిని తులసీ దళములతో పూజించండి.